వచనం, మొదట పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రం ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారుని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన కాలమందు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఇండుడి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి అని చదువుకున్నటువంటి ఈ వచనాల్లో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొదటగా ఈ అంశం ఏంటంటే, దేవుడు మనల్ని హెచ్చించాలి. దేవుడు మనల్ని హెచ్చించాలి. చెప్పండి, దేవుడు నన్ను హెచ్చించాలని కోరుకోండి. మనం హెచ్చించుకుంటే ఏమైపోతామంటే పడిపోతాం. పడిపోయినదే ఎవరు లేపలేరిక. అందుకని దేవుడు లేపాడనుకో, హెచ్చించాడనుకో ఎవరు పడదోయలేరు. దేవుడు ఇల్లు కట్టాడనుకో ఎవరు కూలదోయలేరు. దేవుడు కాపాడాడనుకోండి ఎవరు కూడా నాశనం, దేవుడు కాపుదల ఉందనుకో ఎవరు నాశనం చేయలేరు. దేవుడు ఆ పట్టణమును కాపాడుచున్నాడు కనుక దానికి చలనము లేదు. ఈ సందర్భంగా ప్రపంచం అంతా కూడా మారుమోగిపోతున్నటువంటి ఇజ్రాయెల్ దేశం గురించి, అతి చిన్న దేశం అది, ఆ జనము, దానిలో ఉన్న జనం 1 కోటి మంది కూడా ఉండరు. కానీ 10 కోట్లు 15 కోట్లున్న దేశాలను సైతం వణికిస్తుంది. కారణం ఏంటంటే, ఆ పట్టణంలో యేసు ప్రభు పుట్టాడు. యేసు క్రీస్తు ఏర్పాటు చేసుకున్న జనాంగం, దేవుడు ఎన్నుకున్న జనాంగం. వాళ్ళ పితరుడైనటువంటి అబ్రహాం విశ్వాసముతో దేవుని నమ్ముకున్నాడు గనక పూర్తిగా విధేయుడయ్యాడనుక దేవుడు మాటిచ్చాడు అబ్రహాంతో, ఇదిగో నీ తరతరాల వరకు, భూమి ఉన్నంత వరకు నీ సంతానానికి నేను ఇది ఇస్తున్నాను ఈ ప్రాంతాన్ని అని చెప్పాడు. అలాగే దేవుడిచ్చిన మాట నిలబడుతుంది. అది తెలియక అది చిన్న దేశమే కదా అని పదోళ్ళు కెలుగుతున్నారు, తను తింటున్నారు, ఓడిపోతున్నారు, మళ్ళా పారిపోతున్నారు. ఆ దేశంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. ఆ పక్షంగా దేవుడు ఉన్నాడు కనుక దేశానికి చలనము లేదు. చిన్న దేశమే. ఎప్పుడైనా చూడండి, దేవుడు ఎవరినైనా హెచ్చించేది, దీవించేది ఎవరినంటే చిన్నవాళ్ళనే దేవుడు దీవిస్తాడు. మేము చిన్నోళ్ళమయ్యా, పిల్లలమయ్యా, దిక్కు లేనివాళ్ళమయ్యా, ఏమీ లేదయ్యా, తండ్రి అని అనేవాళ్ళనే దేవుడు దీవిస్తాడు. చూడండి, మనం కూడా మన పిల్లల్లోనే ఉంటాం. మనం కనుక్కున్న పిల్లల్లో చిన్న వయసులో నాన్న మమ్మీ డాడీ అంటే వాళ్ళ కోసం మనం ఓటీలు డ్యూటీలు చేసి శ్రమపడి, మనకు ఉన్న మనకు లేకపోయినా బట్టలు, వస్త్రాలు, మనకు తిండి లేకపోయినా, మనకు నిద్ర లేకపోయినా, మనకు సరైన వసతులు ఆ పిల్లలకి మనం ఎంతో ప్రేమగా చూస్తాం. మనము ధరించలేని వస్త్రాలు, మనం తినలేని ఆహారాలు, పదార్థాలు వారికి అందిస్తాం. ఎందుకనగా మమ్మీ డాడీ. కానీ వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు అదే స్థితిలో ఉంటే ఇంకా ప్రేమగానే ఉంటాం. కానీ పెరిగి పెద్దయిన తర్వాత ఎదురు తిరిగారు అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? మొహం కూడా చూడటానికి ఇష్టపడం, వెళ్ళిపో నా ఇంట్లో నుండి అంటాం. అలాగే దేవుడు కూడా ఎప్పుడు కూడా ఎవరైతే నానా అని పిల్లల వలె ఉంటారో ఆయన దగ్గర, ఆ పిల్లలను దేవుడు అందుకని దేవుని బిడ్డలారా మనందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని దగ్గర చెప్పండి, పిల్లల్లాగా ఉండాలని చెప్పండి. నువ్వు 80 వయసు, 90, 100 నీ వయసు ఎంతో దేవుడికి అవసరం లేదు. యేసు ప్రభు వారు తన శిష్యులను ఎవరినైనా నా పిల్లలారా అని పిలిచాడు. పేతురు పత్రికలోను, యోహాను పత్రికల్లో చూసినట్లయితే శిష్యులను ఆయన ఇప్పుడు కూడా పిల్లలారా మీ వద్ద తినటానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు. పిల్లలారా, మనందరం కూడా ఇక్కడున్న కూర్చున్నాం, మీరందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరు అనండి? పిల్లలు. మీ పిల్లలు ఎలా ఉంటే మీకు ఇష్టమో మీరు కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నారో గ్రహించి సరే అవ్వండి. మీ పిల్లల మాట అనిపోతే మీకెంత చిరాకో దేవుడు కూడా తన మాట అనిపోతే
తన బిడ్డలే కానీ మాట వినకపోతే ఏం చేయలేడు. కనుక మనందరం కూడా దేవుడు నిన్ను హెచ్చించాలి, దేవుడు నిన్ను బలపరచాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను స్వస్థపరచాలి, దేవుడు నీకు ధనవంతునిగా నిన్ను చెయ్యాలి. చేస్తాకే వచ్చాడు ఆయన. అందుకని దీనిలో మనం ఏం చూస్తామంటే చదివిన వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మును గూర్చి చూడండి, మన పిల్లల గురించి విచారపడుతుంటాం. 30,000 40,000 50,000 లక్ష రూపాయలు జీతం తెచ్చినా పర్లేదు అనుకో, దానితో తృప్తి పడడం తల్లిదండ్రులు. ఇంకా నా కొడుకు సీఎం అయితే బాగుండు, నా కొడుకు పిఎం అయితే బాగుండును, లేక ఎమ్మెల్యే అయితే బాగుండు, లేకపోతే ఒక పెద్ద కలెక్టర్ అయితే బాగుండు, బంగ్లాలు సంపత్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు లేని కొడుకు సార్లు అని అనుకోము. అలాగే దేవుడు కూడా మన ఎడలా చింతిస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే మనకు అది దొరికిందిలే, ఇదైందిలే, ఈ పని అయిందిలే, అంత ఉందిలే, ఎంత ఉందో సార్లే, మందిరం ఎందుకు, దేవుడు ఎందుకు, ప్రార్థన ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, కుటుంబ ప్రార్థనలు ఎందుకు, సన్నిధి ఎందుకు, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాం. దేవుడేమో కొంచెం ఒక మెట్టెక్కిచ్చాను నా పిల్లల్ని, ఇంకా 10 మెట్లు ఎక్కిద్దాం, ఇంకా ఆశీర్వదిద్దాం, ఇంకా 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 ఇదిగో నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి గొప్పవారినిగా చేస్తాను, గొప్ప కార్యాలు చేసే వాళ్ళగా చేస్తాను. ఉన్నతంగా అబ్రహాముతో చెప్పాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశ్రయించే వాళ్ళని ఆశ్రయిస్తాను, నిన్ను దూషించే వాళ్ళని శపిస్తా. భూమి యొక్క భూమిలో ఎంతమంది అయితే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ నీ సంతానం ద్వారానే ఆశ్రయించబడతారు. నీ సంతానం ద్వారా నిన్ను అలాగే నీ బస్తీలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో నీ ద్వారానే అనేకులను దేవుడు దీవించున్నట్లుగా నిన్ను హెచ్చించాలని కోరుకుంటున్నాడు. కావాలా వద్దా? కొంచెం హెచ్చించగానే ఎక్కడ లేని వచ్చేస్తాయి. కొంచెం కడుపు నిండగానే, కొంచెం కొత్త వస్త్రాలు ధరించగానే, ఏదో ఇంత బంగారం చూడగానే ఆదివారమా అప్పుడే వచ్చేసిందా, భాస్కర్ ప్రార్థన పనుడా, కుదరదని చెప్పండి. పిల్లలారా, చిన్న పిల్లలారా అంటున్నాడు. దేవుని దృష్టిలో ప్రపంచంలో ఉన్న ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ఎవరైనా, అమెరికా అధ్యక్షుడి పేరేంటి, ట్రంప్ గారు కూడా దేవునికి ఎవరు, పిల్లోడే, చిన్నోడే. అలాగే బ్రిటిష్ రాణి కూడా దేవుని దృష్టికి ఎవరో పిల్లే. ఎంత భూమి మీద ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దేవుని దృష్టిలో అందరూ పిల్లలే. యేసు ఆయన నమ్ముకున్న పిల్లలమే, ఆయన పుట్టించిన సంతానమే. పిల్లలారా ఇక్కడ రండి, చదవండి, ఇప్పుడు రండి, దాని మీద మనసు నేను ఎక్కడికి వెళ్ళండి. ఆ వచనమే మీకు అర్థమయ్యేలా చేసి ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. 3 మాటలే చెప్తాను అందులో. చూడండి, మొట్టమొదటిగా పిల్లలారా, మీరు పిల్లవారే, మనందరూ పిల్లలమే. ఈ పిల్లలు నడిపించడానికి ఒక లీడర్గా ఉండాలి కనుక స్కూల్లో పిల్లలకు లీడర్ ఉంటాడు కదా, ఆ లీడర్నే నేను. ఆమె స్తోత్రం. దేవుడు పెట్టిన లీడరు నాకు, నేను అవలా మందన కాచే కాపర్ని. అక్కడ ఏమనుందంటే 1 పేతురు రాసిన చిన్నలారా అని ఏమన్నాడు చూడండి, మీరు పెద్దలకు లోబడి ఉండండి. ఎవరికి లోబడాలంట అమ్మా? ఏనండి, ఎవరికి లోబడాలి? పెద్దలకు లోబడాలి. చదువుకున్న పిల్లలు పెరిగి పెద్దయి మీరు ఒక స్థితిలోకి వచ్చేవారు కూడా మీరు ఎవరికి లోబడాలి? మీ శారీరకంగా చూసుకుంటే మీ తల్లిదండ్రులు లోబడాలి. ఇక దైవుని దగ్గరకు వచ్చేవరకు, దేవుని దాసుడి దగ్గరికి వచ్చేవరకు, సంఘంలోకి వచ్చేవరకు దేవుడు ఏర్పాటు చేసి మన పెద్ద పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారికి మనం ఏం చేయాలా? లోబడాలి. మీరందరూ లోబడుచు తోటివారు ఎదుటివారి పక్షంగా ముందు మనం ఎలా ఉండాలంటే దీన మనసు అనే వస్త్రమును ధరించుకోవాలి. నువ్వు ఎలాంటి ఖరీదైన వస్త్రాలు వేసుకొచ్చినా నీ మనసు ఎలా ఉండాలంటే దీన మనసు కలిగి ఉండాలి. వాళ్ళు వేసుకుని వాళ్ళకి లేని వస్త్రం నాకేదో ఉంది, వాళ్ళకి లేని బంగారం నాకు పోరాపాటున రానివ్వకుండా మనసు. మనందరము కూడా దీన మనసు కలిగి ఉందము గాక, దీనత్వం కలిగి ఉందము గాక.
చిన్నలారా, చిన్నలారా, చూడండి, పిల్లలారా, బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, మీరు ప్రభు బిడ్డలు. ప్రభు బిడ్డలు కనుక ప్రభు పిల్లలు ఎలా ఉండాలంటే లోకములో అందరి దృష్టిలో కానీ ఎక్కడ మందిరంలో కానీ దీనత్వంతో ఉండాలని చూస్తాం. రండి చదువుకుంటారని అక్కడికి వస్తే రెండో గుణం ఏంటంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై దీనత్వం కలిగి ఉండాలి. ఆయన బలిష్టమైన చెయ్య అనగా దేవుని హస్తం, దేవుని అధికారం, సంఘ కార్యాల్లో, సంఘ సహవాసములో ఇదే హస్తం అంటే దేవుని హస్తం. ఈ దేవుని చేతి కింద మీరు ఎలా ఉండాలంట? దీన మనస్కులై ఉండండి. ఎందుకనగా దానికి ముందే రాస్తాడు, దేవుడు తగిన కాలముందు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించబడాలి అంటే నీవు దీన మనసు కలిగి ఉండు ఆయన చేతి కింద. ఇక్కడ సంఘములో జరుగుతున్న కార్యక్రమాలన్నీ, ఈ చెప్పబడేవన్నీ, ప్రకటించబడేవి, పాడే ఆరాధన సర్వము దేవుని ఆధీనములో, దేవుని హస్తాలతో నడిపించబడుతున్నాయి. ఇది ఎవరో మనుషులు చేయి కాదు. పరిచర్య చేయండి అన్నాం అనుకోండి, అది మనిషి చెప్పినట్టు కాదు. ఎవరు చెప్పినట్టు? దేవుడే నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడే తన చేయి చెప్పి, ఇదిగో అమ్మా, అయ్యా, ఇది ఈ పని కొడుక, కూతురా అని ఒకళ్ళు పలికేది పాస్టర్ గారి నోటైనా చెప్పేది మాత్రం ఎవరు చెప్పండి? ప్రభువే. ఏదైనా మందిరానికి వచ్చేదైనా, ఇచ్చేదైనా, చేసేదైనా, ఏది చెప్పినా దేవుని బలిష్టమైన చెయ్యి అంటే అధికారం. బలిష్టమైన ఆయన అధికారం కింద మనం ఎలా ఉండాలంట? ఎదురు తిరగకూడదు. బండి కాడి కింద, నాకిట కాడి కింద ఎద్దు దున్న ఏం చేయాలి చెప్పండి? రైతుకు లోబడి ఉంటేనే చక్కగా దుక్కు మంచిగా వస్తుంది. దానికి కూడా మేత బాగా, ఎరువు బాగా వేస్తాడు రైతు. అలా కాకుండా ఎదురు తిరిగిందో దాన్ని నరికేవాడికి ఇచ్చేస్తాడు, లోబడనటువంటి పశువులు. అలాగే దేవునికి లోబడనటువంటి వాళ్ళని పౌలు అంటాడు, నేను వాళ్ళని అపవాదికి అప్పగించేశాను అంటాడు. ఎవరికి అప్పగిస్తారు? లోబడిన వాళ్ళని ఏం చేస్తాం మరి? అప్పుడు ఆ సైతాన్ని ఏం చేద్దాం? మొక్కలుగా చేసి నరుక్కు తింటుంది. అందుకని బలిష్టమైన చెయ్య, దేవుని చెయ్య అంటే సహవాసం, సంఘ సహవాసం. చాలామంది భయం ఉండదు అసలు ఎందుకు చెప్తున్నాడు పాస్టర్ గారు ఆయన మాట మనం వినాలే అని. ఆయన మామూలు మనిషి, ఉద్యోగస్తుడైతే వినవసరం. ఆయన ఒక సీఎం అయినా వినవసరం. మనం ఇప్పుడు దానియేలుని ప్రార్థన చేయొద్దు అన్నాడు ఎవరు? ఆ దినాల్లో రాజు. ఆ రాజు ప్రార్థన చేయొద్దు అన్నాడు, పై రాజు ప్రార్థన చేయమంటున్నాడు. దేవుడైన రాజుల రాజు ప్రార్థన చేయమంటున్నాడు. భూ సంబంధమైన రాజు ప్రార్థన చేస్తే సింహాలు బోన్ అన్నాడు. మరి ఏ రాజును గెలిపించాడు దానియేలు? పైనున్న దేవుడైన రాజును మాట విన్నాడు. శాసనం రాసినని తెలిసి కూడా, అందరూ చూస్తున్నారని తెలిసి కూడా, సింహాను కూడా పడవస్తారని తెలిసి కూడా ప్రార్థన చేశాడు. ఏ రాజు గెలిచాడంటే అక్కడ? ఏ రాజు వచ్చాడు పక్కకు వచ్చి? అదే దేవాది దేవుడైన రాజు వచ్చి సింహాలను నోరు ముయించాడు. ఈ రాజు అయితే ముయించేవాడా? అట్లా ఉంటే దేవుని కార్యాలు. లోబడండి చిన్నలారా, ఓ పిల్లలారా, విశ్వాసులారా, పెద్దలకు లోబడండి అయ్యా. మీరు హెచ్చించబడాలంటే, మీరు దీవించబడాలి. మీ సంతానం, మీరు తరతరాలు అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు మీ మీదకు రావాలి అంటే, గలతీలకు రాసిన పత్రిక 3:9 ప్రకారంగా, కాబట్టి విశ్వాస సంబంధాలు విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశ్రయించబడతారు. విశ్వాసం అంటే ఏంటి? లోబడింది. విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం కాదు, చెప్పింది చెయ్యాలి, వినాలి, లోబడాలి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడండి. మీరు హెచ్చించబడాలంటే విరిగి నలిగిన మనసుతో ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండండి. దీన మనస్సు అంటే నేను చెప్పాను, మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి. దీనత్వము అన్న చోట ఏముంటుందంటే పూర్ బీదత్వం. దీనత్వము అంటే అక్కడ బెగ్గింగ్, అడుక్కునేవాడు. మూల భాషలో అడుక్కునేవాడు. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి చెప్పనా? అడుక్కునేవాడు.
దేవుడు అంతగా ఆయన్ని ఆశ్రయించాడు. అయినా మరి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు. అది నాకు ఆ స్థితి గమనించినాక అప్పుడు ఆది కాండంలోకి వెళ్ళి మనం యాకోబు గురించి చూశాం. యాకోబు పద్దనరాము వెళ్ళి మేనమామ దగ్గర అంతా సంపాదించుకొచ్చాడు. విస్తారమైన మందలు, విస్తారమైన ఆస్తి, పిల్లలు, భయంకరమైన ఆస్తితో వస్తున్నాడు. అంత ఆస్తితో ఉండి కూడా అతడు వెళ్ళి ఎబ్బేకరేవు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించు. ఇదేంటి? మందలు ఉన్నాయి, బంగారం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నీవు నన్ను ఆశీర్వించమని ఎందుకు అడుగుతున్నాడు అబ్బా అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆస్తిని దేవుడే కాపాడపోతే దాన్ని మనం అనుభవించకుండా సైతనోడు ఏం చేస్తాడు? దొంగిలించేస్తాడు. అందుకని మనం హెచ్చించబడే కొద్దిగా దేవుని దగ్గర ఇంకా గోజాడాలి, ఇంకా ప్రార్థించాలి. ప్రభువా, నీవు నన్ను ఈ స్థితిలో పెట్టినందుకు, ఈ స్థితిలో హెచ్చించినందుకు, ఇదిగో ఈ విధంగా నన్ను దీవించినందుకు నీవునకు స్తోత్రాలు, నీవు నన్ను కాపాడు, నీవు నన్ను ఆశ్రయించు. ఇదేంటి? దానికి బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యము. చెప్పండి, యెహోవా ఆశీర్వాదమే అంటే అర్థం ఏంటి? నీ దగ్గర 10 కేజీలు బంగారం ఉంది, దాన్ని ఎవరు ఆశ్రయించాలి? వచ్చి మాట్లాడండి. దేవుడు ఆశ్రయించాలి. ఆ దేవుడు ఆశీర్వదించనుకోండి, అది నీ దగ్గర నిలబడుద్ది, లేదా ఉండదు. కనుక దేవుడు ఆశీర్వాదం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలి. బలిష్టమైన చేతి కింద, దేవుని చేతి కింద, నువ్వు ఎవరి చేతి కిందో ఉంటలా. మనము ఎవరి దగ్గరకో వచ్చి ప్రార్థన చేయట్లా, ఎవరి దగ్గరకో వెళ్ళి ఏడవట్లా, ఎక్కడికో వెళ్ళి ఆకలి పొత్తులతో మనం ఉంటలా. దేవుని దగ్గరికే వచ్చాం. దేవుని దగ్గరే సిగ్గుపడవద్దు అంటున్నాడు. సందేహపడవద్దు, ప్రార్థన చేయాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినప్పుడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడండి. బాగుపడేవాడు ఎప్పుడైనా లోబడతాడు, చెడిపోయేవాళ్ళు వినరు. నా సేవా జీవితంలో నేను ఎంతోమందిని చూశాను. బాగుపడేవాళ్ళు చక్కగా వింటారు, లోపడతారు. నేను అప్పుడే అనుకుంటా, వీళ్ళు బాగుపడతారు, గొప్పోళ్ళు అవుతారు. వీళ్ళు చెప్పినట్టు వినరే, నాకు అప్పుడు అర్థమైపోతుంది, వీళ్ళు చెడిపోతారు, పాడైపోతారు. బాధేసింది, దుఃఖం. ఇది ప్రయత్నం చేస్తా వాళ్ళు, కానీ వాళ్ళు అనుకుంటారు మనము పాస్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళకపోతే పాస్టర్ గారు బాధపడతాడేమో, పాస్టర్ గారికి కొదువు వస్తుందేమో, కరువు వస్తుంది అని ఇట్లా ఫీల్ అవుతారు. పచ్చకామెల్లోడికి పచ్చబుద్ధులు అన్నట్టు మీరు నన్ను దేవుడు పోషిస్తాడని తెలీదా? మా బాధల్లో ఏంటంటే, మీరు ప్రసవ వేదన పడుతూ ఉంటాం. ఎందుకంటే క్రీస్తు స్వరూపంలో మీరు మారాలని. 2 కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది మా బాధ. యేసు ప్రభు బిడ్డలుగా మారి ఆయన ఆశీర్వాదాలు పొందాలనే మా తపన. మీరు ఆశీర్వదించబడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆయన చిత్త ప్రకారం నడిపించబడి ఆయన దీవెలకు మెప్పులకు గురి కావాలి, దీవించబడాలని తప్ప వేరే దీవులు మాకు ఏం కుదరదు. చెప్పండి, ఆయన పిలిచాడు. పిలిచిన దేవుడు నన్ను పోషించడా? కాకులతో దేవుడు మాంసాన్ని పంపలేదా? ఏలియాకి తన ప్రజలకు మన్నాను కురిపించి పోషించలేదా? ఇప్పుడు నా జీవితంలో నేను చూస్తున్నా, అప్పుడు ఎప్పుడో కాదు, నేను ఇప్పుడు చూస్తున్నా. దేవుని బిడ్డలారా, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి, ఎవరు స్వార్థమో కోరి లోబడుతున్నా, పరిచయం చేస్తున్నాం, వెళ్తున్నాం, అలా మాకండి. మీరు దేవుని దీవెన దగ్గర పొందటకు రండి. ఆయన బలిష్టమైన చేతి కింద సంఘములో లోబడి సంఘ క్రమాలలో మీరు బాధ్యతగా నడుచుకుంటూ దేవుని తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అంటే ఏంటంటే, ఇక్కడ మాట వినాలి, అక్కడ మాటలు ఎన్నో ఉంటాయి. బయట మీకు ఎన్నో బిజీలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అన్ని వదిలేసుకుని దేవుని చిత్తం చొప్పున జరిగించడమే తగ్గించుకోవడం. ఆమేన్ చెప్పండి, ఆమేన్. అది
తర్వాత ఇంకేంటంటే చివరిగా అందులో మూడో మాట అంటే నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై, నిబ్బరమైన బుద్ధి గలవారై, చెప్పండి నాతో అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండు. చెప్పండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండడు. ఏ బుద్ధి అమ్మా? నిబ్బర బుద్ధి అంట. నిబ్బర బుద్ధి అంటే ఏంటో? నిలబడే బుద్ధి అనండి. చెప్పండి, నిలబడే అంటే ఈ వారం ఒక బుద్ధి, వచ్చే వారం ఇంకో బుద్ధి. కష్టాల్లో ఉంటే ఒక బుద్ధి, సంతోషంలో ఉంటే ఇంకో బుద్ధి. శ్రమలలో ఉంటే ఒక బుద్ధి, ఆనందం వస్తే ఇంకో బుద్ధి. ఏడుపులో ఒక రకమైన మాటలు, నవ్వు వస్తే ఇంకో రకమైన. చుట్టాలు వస్తే ఒక మాట, చుట్టాలు లేకపోతే అసలు ఎవరు రావట్లేదని ఇంకో ఏడుపు. ఎవరు కూడా మాకు ప్రేమించట్లేదు అనుకుంటేనేమో అదో సమయం, ఎవరు కూడా గౌరవించట్లేదంటేనే అప్పుడు ఏడుపులు, అందరు గౌరవిస్తుంటేనే మళ్ళీ అది ఇంకో రకమైన పోకరం. ఇది స్థిరబుద్ధి. స్థిరబుద్ధి అంటే ఏంటి? ఎప్పుడు ఒకేలాగా ఉండాలా, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. ఎప్పుడు కలిమిలోనూ లేమిలోనూ, సమృద్ధిలోనూ సమస్యల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా బుద్ధి మారకూడదు, బుద్ధి గడ్డి తినకూడదు. అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే మోషే స్థిరబుద్ధి గలవాడై, స్థిరబుద్ధి గలవాడై ఆ బహుమానం కొరకు ఎదురు చూడు. మన పితరులందరూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే స్థిరబుద్ధితో ఎదురు చూశారు దేవుడు ఆశీర్వాదం కొరకు. శ్రమలు వచ్చి నన్ను చెదిరిపోలేదు, కష్టాలు వచ్చి నన్ను కదిరిపోలేదు. దేవుని కోసం త్యాగంతో ప్రాణం పోయినా పర్లా యేసయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డారు. త్యాగం ఇప్పుడు దేవుని కోసం ప్రాణం ఇద్దామని ఒకరు ముందుకెళ్ళినా ఆయన మన ప్రాణం తీసుకోడు. ఎందుకంటే ఆయన మన కోసం ఏం చేశాడు చెప్పండి? అది సంగతి. కొడుక చాలే, నా కోసం ప్రాణం ఇస్తాను, నన్ను వద్దులే నాన్న, అంత ప్రేమ చూపించు చాలే అయ్యా, నీ కోసం నేను ఇచ్చాను రా ప్రాణం అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ బుద్ధిలో స్థిర బుద్ధిగా ఉండాలి. ప్రార్థనలో ఒక తీర్మానం చేసుకుంటావు, దేవుని కోసం ఒక తీర్మానం. ఆ తీర్మానంలో ఎప్పటికి చెదరకూడదు, బెదరకూడదు, కదలకూడదు. నీ మనసు వంకరగా ఉండవద్దు. మనిషి తిన్నగా 6 అడుగులు ఎత్తుగా తాడి చెట్లాగా ఉన్నా మనసు మాత్రం, బుద్ధి మాత్రం వంకర టింకర పాములాగా మెలికలు. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, ఇప్పుడు ఒక రోజు ఒకలాగా, ఇంకో రోజు పాపిష్టమైన పాపిష్టి మనసు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒకటి ఎలా ఉండాలి చెప్పండి? నువ్వెంత గొప్పోడువైనా చిన్నోడువే దేవుని దగ్గర. అమెరికా అధ్యక్షుడివైనా దేవుని దగ్గర, మందిరంలో దేవుని సేవకులు ఎదుట ఎవరివి? పిల్లోడివే, నువ్వు పిల్లవే. ఆమేన్. అదే సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని అధికారానికి లోబడుచు దీన మనసుకు, అయ్యా నీ చిత్తమే జరుగును గాక, నువ్వేం చేస్తే అది చేస్తానయ్యా అన్నట్టు ఉండాలి. 3వది, నీ బుద్ధి ఎప్పుడు మారకూడదు. అంటే ఎందుకు మారకూడదండి? ఎందుకని మాట ఉన్నాయి? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఖచ్చితంగా ఆశ్రయిస్తాడు. డౌట్ లేదు. దేవుడు తను నమ్ముకున్న వాళ్ళని దేవుడు తప్పకుండా ఆశ్రయిస్తాడు. ఇప్పుడు ఎలాగంటే మనం ఎలా ఆశ్రయిస్తాడంటే చూడండి, 2-3 సంఘటనలు చెప్తాను. దేవుడు ఎవరినైనా ఆశ్రయించాలనుకున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆయన తెలియదు, అసలు ఎలా ఆశ్రయిస్తాడో తెలియదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. యాకోబుకి ఎంతమంది పిల్లలన్నా? 12 మంది కదా. 12 మందిలో ఎవరిని ఆశ్రయించాడు చెప్పండి? యోసేపుని ఆశ్రయించాడు. యోసేపుని ఎందుకు ఆశ్రయించాడు? యోసేపుకి చిన్నప్పటి నుండి ఎవరంటే భయం? తల్లిదండ్రులన్న భయమే, తర్వాత దేవుడు అంటే. అందుకని యోసేపు ఐగుప్తుకు రాజు అవుతాడని అసలు ఊహించాడా? యోసేపు అనుకున్నాడా నేను ఐగుప్తు రాజునవుతానని?
అనుకోకుండా ఏం చేశాడు? దేవుని హస్తం కింద ఏం చేశాడు? అణిగి మణిగి, చెప్పండి, అణిగి మణిగి అన్నలందరేమో ఒక తీరులుగా ఉంటే ఈయనేమో ఇంకో పద్ధతిలో, ఈయనేమో దేవుని మార్గంలో నడుపుతూ అన్నలందరితో. దేవుడు ఎవరైనా హెచ్చరించాలంటే లోకపోకడలో ఎంతోమంది మన ఫ్రెండ్స్ ఉంటాం, బంధువులు ఉంటారు, ఎవడుంటే మనకెందుకు? మనమైతే సర్వశక్తి గల దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము కనుక మనల్ని ఖచ్చితంగా ఆశిస్తాం. నువ్వు చిన్నోడువా? అవును చిన్నోడు. నీకంటే పెద్దోడు చాలామంది ఉన్నారు, యోసేపు కంటే పెద్దోడు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళ దేవుడు పట్టుకోలేదు, చిన్నవాడిని పట్టుకున్నాడు. చిన్న పెద్ద కాదు, ఎవరు లోబడతారో వాళ్ళు కావాలి దేవుడికి. అలా చూద్దాం. యోసేపు అలా యోసేపు నేను రాజునవుతానని, కానీ దేవుడు చేశాడు అట్లా, హెచ్చిస్తాడు. ఆయన పనుల్లో ఏంటి? యోసేపు పని దీనత్వం. దేవుడు ఏం చెప్తా చేయటం, దేవుడు ఏ దర్శనం చూపించినా, ఏ కళ చూపించినా కానీ వచ్చే చెప్పేసేయటం. వాళ్ళు ఏడవని ఏమన్నా అనుకొని, నాకు ఇలా కళ కనపడింది, ఇలా దర్శనం కనపడింది చెప్పేసేయటం. దేవుడు బయలుపరిచిందో రాజులు కానీ ఎవరికైనా చెప్పేసేవాడు. మనం కూడా దేవుడు ఏదైనా బయలుపరిచింది, దేవుడి మాటలో దేవుడి గురించి మనం తెలుసుకున్నా, నేర్చుకున్నా, సండే స్కూల్ కానివ్వండి, యూత్ మీటింగ్ అయినా, చర్చికల మన గురించి ఏదైనా దేవుడి గురించి మనం ఏం తెలుసుకున్నా, పొందుకున్నా, వాటి గురించి ఏం చేయాలి చెప్పిన అందరికీ చెప్పరే. యోసేపు అలా చెప్పేవాడు, అలా చెప్పి దేవునికి భయపడతా జీవిస్తూ ఉండేవాడు. అది ఆయన క్వాలిటీ. ఇక రెండవదిగా చూద్దాం, ఎవరంటే దావీదు 8వ వాడు. ఆయన ఆ సంతానంలో అన్నదమ్ముల్లో 8వ వాడు, లాస్టోడు. ఈ లాస్టోడిని పట్టుకున్నాడు దేవుడు. ఇతను అనుకున్నాడా ఇశ్రాయేలు రాజును అవుతానని? అసలు అనుకోరా. ఇతని స్థితి ఏంటి చెప్పండి? గొర్రెల కాపరి. అడవిలో గొర్రెలు కాసుకునేవాడు ఎప్పుడైనా రాజు అవుతాను అనుకుంటాడా? అస్సలు ఊహించలా. కానీ అతని పని చెప్పండి, ఇంటికి వచ్చాడు, గొర్రెల దగ్గర నుండి ఇంటికి వచ్చాడు. తండ్రి అన్నాడు, ఒరేయ్ మీ అన్నయ్యలో యుద్ధంలో ఉన్నారు, వాళ్ళకి భోజనం తీసుకెళ్ళి, టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చిరా అని అన్నాడు. అతను అనవచ్చు, నేను గొర్రెలు కాసి ఏదో కొంచెం ముద్ద తిని అందా నేను వస్తే, అక్కడ 7 ఉన్నారు కదా డాడీ, వాళ్ళని పోయించవచ్చు కదా, నాకు కొంచెమన్నా రెస్ట్ ఇవ్వా, నాకు కొంచెమన్నా విశ్రాంతి ఇవ్వ, నన్ను అర్థం చేసుకోవా? అదేదో వాళ్ళే మోసుకెళ్ళిపోతారు, వాళ్ళకి ఫోన్ చేయలేదు, తన దగ్గర పిలిపిద్దా అనొచ్చు. ఎదురు చెప్పలా. తండ్రి చెప్పినట్టు ఆ బాక్సులన్నీ వేసుకుని మనలాగా ఇంత బాక్స్ కాదు, 7 మంది తినాలంటే మామూలుగా ఉండదు భోజనం, పెద్ద మూటలో అన్నీ తీసుకెళ్ళిపోయి ఇచ్చేసి. సరే ఇచ్చినవాడు ఇచ్చినట్టు వస్తున్నాడు, పిల్లకాయ చేస్తే అక్కడెక్కడ తిరగట్లా. ఏంటి అసలు జరుగుతున్నది ఏంటంటే ఒక కేకలు, యుద్ధ భూమిలో అరుపులు వినపడుతున్నాయి. గొలియాతు అక్కడ ఉన్నాడు ఫిలిష్తీయుల తరపున, ఇటు నుండి ఇశ్రాయేలీయులు. గొలియాతు ఫిలిష్తీయుల తరపున యుద్ధ సూర్యుడు కేకలేస్తున్నాడు, అరే రెండ్రా, ఎవరు వస్తారు రెండ్రా, ఇశ్రాయేలుని కేకేస్తున్నాడు. ఇదిగో నన్ను గెలవండి. పెద్ద అరుపులు, మనలాగా చిన్నది ఈ మాటలు కాదు, భయంకరమైన అరుపు, భయంకర మనుషులు, 6 మూల జానుడు జూరుడు, సుమారు 8 అడుగుల పైన ఉంటాడంట వాడు. భయంకరమైన సూర్యుడు అరుస్తున్నాడు, భీకరిస్తున్నాడు. ఇశ్రాయేలు పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏమిటి అని అడిగితే ఇది సంగతి. ఇదిగో ఇశ్రాయేలీలకి ఫిలిష్తీయులకి యుద్ధం జరుగుతుంది, వాళ్ళ తరపున ఒక మనిషి, మన తరపున ఒక మనిషి వెళ్తే ఎవరైతే గెలుస్తారో వాళ్ళదే రాజ్యం. ఫిలిష్తీయులు వచ్చేసి ఇశ్రాయేలు దాసు, లేదా ఇశ్రాయేలు ఓడిపోయారా, ఇశ్రాయేలు వెళ్ళి వాళ్ళకి దాసం. ఇదిరా బాబా అంది. అయితే మన తరపున యుద్ధం చేయడానికి, మన తరపున పోరాటానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అయితే నేను అలాగే దావీదుని కూడా వెళ్ళొద్దు అన్నాను. ఇనలా. ఇక దేవుడే నీకు తోడని పంపించారు. యుద్ధంలో విజయం పొందాడా లేదా? దేవుడు హెచ్చించాడా లేదా? దేవుని పక్షంగా పోరాడే వాళ్ళని దేవుడు గెలిపిస్తాడు. ఆమె ఎవరి పక్షంగా పోరాడాలి? ఆయనకున్న కోపం ఏంటి? వాళ్ళ అన్నయ్యలు ఓడిపోతారని కాదు, వాళ్ళ అన్నయ్యలు ఓడిపోతారని కాదు, అక్కడ వాళ్ళ అన్నయ్యలు చస్తారని కాదు యుద్ధానికి వెళ్ళింది. యెహోవా నామానికి అవమానం, దేవునికి అవమానం కలగకూడదు, దేవుని సంఘము ఓడిపోకూడదు, దేవుని బిడ్డలు ప్రజలు దాసులు కావద్దు.
దేవుని ప్రజలందరూ రాజులుగా ఉండాలి, పరిపాలించాలే తప్ప వీళ్ళు వెళ్ళి సున్నతలేని ఫిలిష్తీయులకి వెళ్ళి దాసోహం చేయటమా, అది జరగని పని అని రోషం తెచ్చుకుని యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, దేవుని ప్రజల పక్షంగా వెళ్ళిపోయాడు. దేవుడు తోడు. చూడండి, ఎప్పుడైనా గమనించుకోండి, బైబిల్లో ఉంది, ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లు. అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి మనలో ఉంటే ఇతర అభివృద్ధులు అయ్యే వచ్చి పడతాయి. అంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధి అంటే ఎలాగంటే, బాప్తిసం పొందావు, ప్రార్థన వస్తుందా నీకు, భాషలో మాట్లాడుతున్నావా, ప్రవచనం చెబుతున్నావా, ఉపవాసం చేస్తున్నావు, ఉండు అంటే ఉంటున్నావు. కానీ ఎప్పుడైనా నేను దేవుని మీద కోసం రోషముతో సంఘ క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు నేను ఉంటున్నా, ఉపవాసం ఉంటున్నా, ఇదిగో నేను దేవుని కోసం ఇలా చేస్తున్నా, దేవుని పక్షంగా రోషాలు చూపించింది ఎప్పుడైనా ఉందో లెక్కేసుకో. దేవుని కోసం, నీ కష్టాల కోసమో, నీ అవసరాల కోసమో, నీ చింతల కోసమో, నీ సమస్యల కోసం, దేవుని కోసం. ఇది ఎందాక వారు చెప్పు, జంట నగరంలో లక్షలాది మంది ఉన్నారు, వీళ్ళందరూ రక్షణ కొరకు దేవుని మందిరం వీళ్ళందరూ రావడానికి రోషం కలిగి ఉన్నావా, దేవుని పక్షం పోరాడుతున్నావా? అలా పోరాడితే దావీదు శత్రువును జయించాడు. శత్రువును జయించిన ఈయనేమేంటి తర్వాత రాజుగా, రాజు కావాలని ఎంటల్లా రాజు అయ్యే దారులు పోరాడాడు. నీవు కూడా ధనవంతుడు అవ్వాలని వెంపర్లాడు మాక ఉన్నది కూడా పోతుంది. దేవుడు దీన్ని ధనవంతుడు చేస్తాడు. ఇదిగో నిన్న యోగా దినం అంట, యోగా డే. యోగా అంటే అర్థం ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనండి. దానికి మన క్రిస్టియన్ ఓ దైవజనుడు ఏమని చెప్పాడంటే, ఒరే శ్వాస మీద ధ్యాస కాదురా, ఆ శ్వాస ఇచ్చినటువంటి దేవుని మీద ధ్యాస పెట్టండి రా ఒక దయ్యిపోళ్ళారా. ఆమె దేని మీద పెట్టండి, శ్వాస ఇచ్చిన దేవుడు కదా, ఈ ప్రాణం ఇచ్చింది ఆయన, నీకు ఊపిరిచ్చింది ఆయన, నీ బ్రతికించేది దేవుడు. ఆ శ్వాసనిచ్చి ఆక్సిజన్ ఇచ్చేటువంటి దేవుడి మీద లేకుండా దేవుడిచ్చిన ఆ శ్వాస మీద దాన్ని నమ్ముకుంటావు నువ్వు అని చెప్తున్నావు. కనుక దేవుడు తగిన సమయంలో నిన్ను ఎత్తిస్తాడు. దావీదు అనుకోలేదు నేను ఎంత రాజు అవుతాను, యోసేపు అనుకోలేదు, కానీ అణిగి మెరిగి ఉన్నారు. చెప్పండి, లోబడి ఉన్నారు, తగ్గించుకుని ఉన్నారు. వినరా, తగ్గించుకున్నారు, చెప్పినట్టు విన్నారు. ఇక మూడవ అమ్మని చెప్పి ముగిస్తా. ఇద్దరు మగవాళ్ళ గురించి చెప్పాను కదా. మూడోది, ఇక చాలామంది లేడీస్ ఉన్నారు కానీ అందరి గురించి చెప్పడం టైం సరిపోదు. చెప్పినట్టు విన్నటువంటి ఆమె బైబిల్లో ఎవరున్నారంటే ఇంకా చాలామంది ఉంటారు, కానీ రూతు అనే ఒక ఆమె ఉంది. రూతు ఆమె ఎవరంటే ఒక మోయాబీరాలు, మనలాగానే ఒక అన్య స్త్రీ. కానీ ఆమె ఏం చేసింది చెప్పండి, చెప్పినట్టు విన్నది. ఆమె అన్ని రాదు, నేను అన్ని రాను కదా, నాకు పరిచయం రాదు, ప్రార్థన రాదు, బైబిల్ చదవడం కుదరదు అనేది ఈ నెపాలు చెప్తే అక్కడితోనే ఆగిపోయింది. ఆమె నేర్చుకుంది, తన అత్త ముసలిదైన చెప్పినట్టు విందే. అలాగే దేవుని సేవకు చెప్పినట్టు ఏనండి బాగుపడతారు, దేవుని స్తోత్రం. మరి ఆమె ఎంత గొప్పదైంది, ఒక అన్నిరాలు అభాగ్యురాలు ఎంత దాకెళ్ళింది అంటే యేసు ప్రభువే ఆమె గర్భంలో నుండి జన్మించేంత గొప్పదైపోయింది. మరి అంతకంటే గొప్పతనం ఇంకా నేటి దినాల్లో మీరు నేను మరియా, చాలామంది లేరా యేసుప్రభుని కంటాను కన్యకలు. మరియమ్మని ఎందుకు కోరుకున్నాడు చూడు. ఆమె అంటుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించు. ఈ దాసురాలు అంటుంది, దీనురాలు. అమ్మా చదవండి, మీకు అక్కడ ఉంటుంది లూకాసు వార్త, తర్వాత చదువుకోండి. దేవునితో వచ్చి దేవమ్మా మరియాను కృప పొందేవమ్మా అనగా అదే నేనంటే అంట్లా. అయ్యో, తన దాసురాలు స్థితిని దేవుడు కటాక్షించాడయ్యా. లోబడే తత్వం, దీనత్వం. అందుకనే దేవుడు, అందరూ నాతో చెప్పండి దేవుడు అనండి. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు
ఆయన బలిష్ట చేతి కింద దీన మనసులయుండి, అంటే చెప్పినట్టేనండి. ఆయన లోబడండి, ఆయన అధికారాన్ని కట్టుబడండి, దేవుని అధికారాన్ని విధేయత చూపండి. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడు హెచ్చిస్తాడో తెలీదు. నువ్వు గీట్లు గీమక పాట పాడతావు కదా, ఏం పాట అది? ఎన్ని తలచినా అయ్యా ఇప్పుడు అయిపోవాలి, క్రిస్మస్ పండుగలో అయిపోవాలి, జనవరి పండుగ అయిపోవాలి, అప్పుడు పొందుతా బాప్తిసం, ఇప్పుడు పొందుతా బాప్తిసం, అప్పుడు రక్షణ పొందుతా, అప్పుడు వస్తా, అప్పుడే నీ ప్రభువా నువ్వు దేవుడని తెలుసుకున్నా, నీలోనే పూర్తిగా నేను నమ్ముకుంటున్నా, నువ్వు నన్ను ఏమి చేస్తావు నీ ఇష్టమే. అలానా? అలా కాదు. ఉద్యోగం వచ్చినాక బాప్తిసం పొందుతా, లేకపోతే చదువు అయినా ఏంటి షరతులా? నీ షరతులు ఇదేనా విధేయత? నువ్వు అనుకున్నప్పుడా ప్రార్థన చేసేది, నువ్వు అనుకున్నప్పుడా లోపడేది? అది కాదు దీనత్వం అంటే. వెంటనే ఏ పరిస్థితిలోనైనా నీకు లోపడదు. నీకు ఎదురు చెప్తాను నేను ఏం పట్టాను, అసలు నేను ఏం చేయగలను, నీకు వేరుగుండే నేను ఏం చేయలేను. నీకు ఎదురు చెప్పి జీవించగలిగిన మనిషి ఎవరు భూమి మీద? దేవుని ఎదుట తగ్గించుకో. చూడండి, నిన్ను నన్ను మనల్ని హెచ్చరించటానికి యేసు ప్రభువారు శిలువ మరణం పొందినంతగా తను తాను అది సత్యంతగా నిన్నేం తగ్గించుకోమట్లా. సత్తానని ముందుకు వచ్చిన దేవుడిని బతకనిస్తాడు. ఆమె చెప్పండి, ఆమె. నువ్వు ఒక చావు అంత గొప్ప పౌరుషం రోషం నీకున్నా, అదిగో ఒక విధవరాలు ఏం చేసిందంట, తను తిండి ఈ తింటా కూడా తర్వాత ఏమి లేదు, 2 కాసులు ఉంటే ఏం చేసింది? ఇసిరేది. అయిపోయిందని దేవుడు వదులుకుని ఆమెనే పట్టుకున్నాడు దేవుడు. నువ్వు త్యాగంతో జీవిస్తే నీ త్యాగాన్ని మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తులు మనుషులైతే మరుస్తాడు. దేవుడు మరవడు. నీ శ్రమను, నీ కన్నీరును, నీ విశ్వాసాన్ని, నీ ప్రేమ, నీ త్యాగం అంతా చూసి తగినంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకొరకు యేసు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, శాపాన్ని కొట్టేశాడు, దరిద్రాన్ని నరికి నాశనంలో పడేసేసాడు. ఇక నేను ధనవంతులుగా, రాజులుగా, యాజక సమూహంగా, పరిశుద్ధ జనము, దేవునికి ఇష్టమైన ప్రజలకు చేసి లోకమందు జీవవాక్యములు పట్టుకుని జ్యోతులుగా ప్రకాశించాలి. అందరికీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి, వెలుగుమయంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఉంటారు మరి? అలా చేయాలంటే దేవుని జస్ట్ నువ్వు పిల్లల్లాగుండు. 2 చెప్పండి, ఆయన బలిష్టమని అణిగిమెలుగుండు. 3 బుద్ధి ఎప్పుడు ఒకేలాగా ఉంచుకో. దేవుడిని హెచ్చించగానే మారమక. దేవుడు తన కృప, తన కనికర కటాక్షాలు ఈ సందేశం మీ అందరికీ ప్రభు దయచేయను గాక. ప్రార్థిద్దాం. ప్రేమ గల తండ్రి, ఇన్న సందేశం ఆశీర్వించి మీరు గడి ఫలింపజేసి అందరూ వాక్య ప్రకారం ప్రవర్తిస్తూ దీవించబడేలాగా సహాయం చేయమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.